ఒక ప్రశ్న అడుగుతాను. మన ఇంటి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మనకు బాధ కలుగుతుంది. మన తల్లిదండ్రులను అవమానిస్తే మన రక్తం మరుగుతుంది. అయితే మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన సమాజాన్ని విడదీసే మాటలు వినిపించినప్పుడు అదే బాధ, అదే బాధ్యత మనలో ఎందుకు కనిపించకూడదు? దేశం అంటే కేవలం ఒక జెండా కాదు, కేవలం ఒక మ్యాప్ కాదు. ఈ నేల కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడి త్యాగం, ఈ దేశాన్ని నిర్మించిన మహానుభావుల కళ, మన రాజ్యాంగం, మన స్వేచ్ఛ, మన భవిష్యత్తు. ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు, విమర్శించడం ప్రజాస్వామ్య బలం. కానీ విమర్శ దేశాన్ని బలపరచాలి, దేశాన్ని బలహీనపరచకూడదు. మనం వేరు భాషలు మాట్లాడొచ్చు, వేరు మతాలను అనుసరించవచ్చు, వేరు అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. కానీ భారతదేశం మాత్రం ఒక్కటే. ఈ దేశం మనకు పేరు ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది. కాబట్టి ఈ దేశానికి తిరిగి మనం ఇవ్వాల్సింది ద్వేషం కాదు బాధ్యత, విభజన కాదు ఐక్యత, అసభ్యత కాదు సంస్కారం. గుర్తుంచుకోండి, దేశం కోసం ప్రాణం అర్పించడం అందరి వల్ల కాకపోవచ్చు, కానీ దేశాన్ని ప్రేమించడం మాత్రం ప్రతి భారతీయుడి బాధ్యత. దేశాన్ని మార్చేది కేవలం నాయకులు కాదు, బాధ్యత గల పౌరులు. దేశం కోసం పెద్ద త్యాగాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ దేశాన్ని బలహీనపరిచే కారణం మాత్రం ఎప్పుడూ కావద్దు. జై హింద్, జై భారత్.